సృష్టి అనేది ఒక ప్రవాహ రూపం. అందుకని అది అనాది. ఏమంటే ఎప్పుడు మొదలైంది? అనాది. శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి అంశాలకు అద్వైతంలో సమాధానం అనాది అని చెప్పాడు. ఎందుకని అనాది అని చెప్పాడయ్యా? దాని మూలం గురించి నువ్వు విచారించి ప్రయోజనం. చాలా మంది తిరగా మరగా తిరకాసు ప్రశ్నలు వేద్దాం అనుకుని ఏమంటే సృష్టి ఎలా మొదలైందో చెప్తారా? అది అనాది అన్నాడు. దాని మూలం వెతికి నీకేమిటి ప్రయోజనం? మొదటి కొండను ఎవడు తయారు చేశాడు, ఎప్పుడు తయారు చేశాడో చెప్పండి అన్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారా ఈ భూమండలం మీద? కొమ్మరివాడు కొండలు తయారు చేస్తూ ఉంటాడండి. మొదటి కొండ, మొదటి కొమ్మరి ఎవడు, మొదటి కొండ ఎప్పుడు తయారు చేశాడు, నాకు రికార్డెడ్ గా డాక్యుమెంట్ మీద పేపర్ మీద చూపెట్టండి అన్నావు. ఏం ప్రయోజనం అండి? మరివాడన్నా కొండలు తయారు చేస్తాడు. కొండలో ఆకాశం, ఆకాశంలో కొండ, కొండ పగలేసాడు, ఆకాశం ఒకటి. ఈ సత్యం నీకు బోధపడడానికి మొదటి కుమారివాడితో మొదటి కొండతో నీకేం పని? ప్రయోజనం లేదు కదా. అనాది అయిన వాటి గురించి విచారించడం అనవసరం. సరే, ఇప్పుడు ఎందుకైనా అజ్ఞానం ఏమిటి? కొండలో మాత్రమే ఆకాశం ఉంది, బయట ఆకాశం లేదనుకోవడం అజ్ఞానం. కొండలో మాత్రమే ఆకాశం ఎలా ఉంటుంది? అసాధ్యం. విచారిస్తే ఎవరికైనా బోధపడుతుంది. అలాగే అంతఃకరణం అనేటటువంటిది ఒక కొండ అనుకోకాసేపు, అటు ఆకాశం. అది ఆకాశ పంచకమే కదా. మరి ఆకాశ పంచకంలో ఆకాశంగా ఉంటుంది, ఆకాశమే ఉంటుంది. ఆ ఆకాశమే నేను అనుకున్నట్టు, ఆ కొండలో ఉన్న ఆకాశమే నేను అనుకున్నట్టు జీవుడు, ఆ అంతఃకరణంలో ఉన్న ఆకాశమే నేను అనుకున్నట్టు జీవుడు. అనుకోవడం చేత వాడికి కష్టాలు వచ్చాయి. కష్టాలు లేనటువంటి జీవుడిని ఎవరైనా చూపెట్టమని ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పగలుగుతామా? ఒక ఆవిడ బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి, నా జీవితం అంతా కష్టాలే బాబు అని చెప్పింది. అమ్మా నేనేం చెప్తున్నా, నా జీవితం అంతా నేను ఒకటే చెప్పే కదా. కష్టాల కారణం ఏమిటి? దుఃఖమునకు కారణమేమి? కోరికలే దుఃఖమునకు మూల కారణము అని చెప్పే కదా నేను. నీకే కోరికలు లేకుండా చేసుకో, ఏ దుఃఖాలు లేకుండా పోతాయి అని చెప్పాను.